కొల్లు రవీంద్రనాథ్ మాట్లాడుతూ రేపు అతిపెద్ద కార్యక్రమం అమరావతిలో జరగబోతుంది సార్. దాదాపు 5 లక్షల మంది ప్రజలు రాబోతున్నారు. ఏర్పాట్లు పూర్తయినట్టు మీరు కూడా మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నీ ఇప్పుడు ఎందుకంటే ఇది కళల రాజధాని అమరావతి, ఇది మన రాజధాని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సొంతం చేసుకోవాల్సినటువంటి రాజధాని. ఎందుకంటే ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రాంతాన్ని అప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ప్రధానమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నాం, అదేవిధంగా అసెంబ్లీ నిర్మాణం చేసుకున్నాం, ఇక్కడే హైకోర్టు నిర్మాణం చేసుకున్నాం. అన్ని బిల్డింగ్స్ కూడా వస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి ఆనాడు మళ్ళీ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో పూర్తిగా దీన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేశారు. తిరిగి మళ్ళీ ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో, రైతుల త్యాగంతో, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో తిరిగి మళ్ళీ వాళ్ళ ఈ రాజధాని నిర్మాణం ప్రారంభించుకోవడం ప్రధానమంత్రి గారి చేతుల మీద శుభతరుణం. దానికి కావాల్సినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో మరి మంత్రులుగా మేము టీం కూడా దీనికి అధికారులకు సూచనలు ఇచ్చుకుంటూ అధికారులు కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ లోటు రాకుండా ప్రతి వ్యక్తికి బయలుదేరే దగ్గర నుంచి ఫుడ్, వాటర్, వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, వసతి కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా శుభతరుణం. ఖచ్చితంగా దీంట్లో అందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఇది మన రాజధానిగా భావించి రావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.